దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 10వ వచనం. 33వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మనుష్యుకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవిలు వగ్గపోయిరి. దేవునికి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మను దయచేయండి. నా నోటిని మీ బోరగా వాడుకొని మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని మీరే మహిమ గంత పొందుకోమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికే మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక, ఆయన మాత్రమే ఘనత నొందునుగాక. వాక్యం అయిపోయిన పరిస్థితులనే సాక్ష్యం. ప్రియమైన సోదరి సోదరుడా, ఇలా చూడాలి. అందరూ ఇక్కడ యెహోవా మనిషి అనేకు అతనికి జనులకు వర్తమానం పంపిన వారు చెవి యొక్కకపోయిరి. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక రాజుకి, ఆ రాజుకున్న కొంతమందికి దేవుడు వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం వాళ్ళు ఏం చేశారు? చెవికి వినలేదు కాబట్టి ఆ రాజుకి ఏం జరిగిందో మనం చూద్దాం. ఇంకా ఎవరికి ఏం జరిగిందో, మాట వినని వారికి, ఎవరికి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట వినని వారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మాట వినని వారికి ఇప్పుడు ఏం జరిగిందో అది మనకు కూడా జరుగుతుంది. ఏం జరిగింది చూడండి, 11వ వచనము. కాబట్టి యెహోవా అష్షూరురాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తలంచుకొని తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయి. ఏమైందంటే యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యమును వారి మీద పంపి వారిని గొలుసులతో కట్టి మళ్ళీ ఏం చేశాడు? బబులోనికి అప్పగించేసాడు. దేవుని మాట వినకపోతే మనం ఎవరికి అప్పచెప్తాడు? దేవుడు సాతానికి అప్పగించేస్తాడు. వాడు నిన్ను బంధించేసి నానా హింసలు పెట్టేస్తాడు. అర్థమైందమ్మా? దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. అందుకంటుంటా దేవుడి దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. వేరే ఆలోచన అంటే ఏం చేస్తాడు? నిన్ను శ్రమలకు అప్పగించేస్తాడు, బాధలకు అప్పగిస్తాడు. ప్రియమైన సోదరి సోదరా, ఇలా చూడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? శ్రమలకి అప్పగిస్తాడు. నా మాట కాదు అమ్మా, ఇక్కడ నా మాట కాదు, దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఒక రాజు
దేవుడు ఒక వర్తమానం పంపితే మాట వెళ్ళదంట. విననందుకు ఆ రాజును శత్రువు రాజుకి అప్పగించేశాడు. శత్రువు రాజు ఏం చేశాడు? అతన్ని గొలుసుతో కట్టి ఈడ్చుకెళ్ళిపోయారు, సెలలో పెట్టేశారు. ప్రియమైన సోదరా, దేవుడు మనం ఏం చదువుతుంటాడు, చెప్తాడు. వెళ్ళదనుకోండి, నీకు పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. కుంగిపోతాం. చక్కగా జాగిపోయే జీవితాన్ని శరసాలకి మనం అప్పగించుకుంటాం. దేవుడు ప్రేమామయుడే, కొంతవరకు ప్రేమామయుడు. తర్వాత ఇప్పుడు ప్రేమామయుడు వచ్చే కాలం అంటే ఆ రాకడ అయిపోయిన తర్వాత శ్రమ కాలం. ఎంత ప్రేమిస్తున్నాడో అంత శిక్షించింది. సులువుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మాట వినకపోతే, దేవుని దగ్గర రాకపోతే వేరే గొడవ లేదు, అది వేరే. దేవుని దగ్గర వచ్చాక దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? శత్రువులకి అప్పగిస్తాడు. మన శత్రువు ఎవరు? ఇలా చూడాలి. మన శత్రువు ఎవరు అమ్మా? సాతానికి అప్పగించేస్తాడు. సాతాన్ అంటే ఏంటి? వ్యాధి, బలహీనత, కష్టాలు, నష్టాలు, ఏడుపులు, వేదన, ఇవి సాతానికి ఉన్నాయి. అవన్నీ మనకు వచ్చేస్తాయి. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని తెచ్చుకోవద్దు. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానున్నా నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. ఉంటే బయట ఉండు, లేకపోతే లోనకు వచ్చామంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని మాట వినాలి. వినకపోతే రాజును ఏం చేశాడు? బందికానం చేశాడు. ఎందుకు చేస్తాడు ఆ పని? మాట విన్నప్పుడు. ఆ మాట విన్నప్పుడు కష్టపెడుతున్నాడు దేవుడు. ఎందుకు చేస్తాడు ఆ పని? నువ్వు మాట వినాలి. రోజండి స్కూల్లో పిల్లలు ఉంటారు, మాట విన్నప్పుడు ఏం చేస్తారు? నేస్తారు, దెబ్బ కొడతాడా? ఎందుకు కొడతాడు? ఆడి మీద కోపముండి కాదు, ఆడి మీద ప్రేమ ఉంది. వాడు బాగుపడాలని, వాడు గొప్ప చదువు చదవాలని, ఒక కలెక్టర్ అవ్వాలని, ఒక ఎస్పీ అవ్వాలని, ఒక ఎస్ఐ అవ్వాలని మాస్టర్ ఏం చేస్తాడు? కొడుతూ ఉంటాడు మనం బాగు చేయడానికి. దేవుడు కూడా శ్రమకు అప్పగించింది ఎందుకంటే మనం బాగు చేయడానికి మన శ్రమకు అప్పగిస్తాడు. ఎప్పుడైతే శ్రమలకు అప్పగించాడో ఆ రాజు ఏం చేశాడో తెలుసండి? అదే అధ్యాయం 12వ వచనం చూడండి. ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అయ్యా నేను చేసింది తప్పు, ఎందుకు నీకు శ్రమ రప్పిస్తాడంట? దేవుడిని మర్చిపోయామో దేవుడిని గుర్తు చేయడానికి నీకు శ్రమ రప్పిస్తాడంట. మనిషి దేవుడు మర్చిపోయాడు, దేవుడి మాట ఆలకిస్తలేదు. దేవుడు ఏం చేశాడు? శత్రువులకు అప్పగించేశాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటండి. తగ్గించుకుని మోకరించి సాష్టాంగం పడిపోయి, నా పెద్దలైన దేవా యెహోవా నన్ను క్షమించవా. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతుమాలుకునెను. అమ్మా ఏం చేస్తున్నాడు? బతుమాలుకుని, అయ్యా నేను చేసిన తప్పునైనా నన్ను క్షమించవా. తెలుసుకున్నాడు ఎందుకు ఈ శ్రమ వచ్చింది? దేవుని మాట విన్నందుకు. ఎందుకు ఈ కష్టం వచ్చింది? దేవుని మాట విన్నందుకు ఈ కష్టం వచ్చిందని బతుమని, దేవా నన్ను క్షమించవా, నీ పాదాలు ఒప్పుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించవా అని బతుమాలుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగున కాక. నీకు గుర్తు చేయాలని, నీతో ప్రార్థించాలని, నీతో బతుమాలించుకోవాలని దేవుడు నీకు శ్రమలో తప్పిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు నాకు మొర్ర పెట్టమన్నాడు. అందుకే ఏమన్నాడు? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి?
నాకు మొరపెట్టు, నన్ను క్షమించమను, బతుమారుకో. ఆ శ్రమ ఏం చేస్తుంది? బాగుతుంది. దేవుడికి మహిమ కలుగునగాక. మొట్టమొదటి మనిషి చేత ప్రార్థన చేయించుకున్నాడు. రెండో వ్యక్తి చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. రాణిగా తీయాలి. ఆ మత్స్యము కడుపులో నుండి ఆ, యోనా ఆ, యెహోవాను ఇలాగున ప్రార్థించింది, ఆ, నేను ఉమ్, ఉపద్రవములో ఉండి ఉమ్, యెహోవాకు మనవి చేయగా ఉమ్, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఉమ్, పాతాళ గర్భములో నుండి నేను ఉమ్, కేకలు వేయగా ఉమ్. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నా ప్రార్థన. అంగీకరించి యోనా గారు ఎంత చక్కగా మాట్లాడు చూడండి. అయ్యా, నేను పాతాళములో ఉన్న నా ప్రార్థన ఆలకిస్తావు అంటే శ్రమ వచ్చింది. యోనాకి శ్రమ వచ్చింది. ఆ మత్స్యపు కడుపులో నుండి. మత్స్యం అంటే ఏంటి అమ్మా చెప్పాలి. సీనా మోషే, మత్స్యం అంటే ఏంటి చేప, తెలుసా? మత్స్యకారులు అంటారు. తెలుసా మత్స్యం అంటే చేపని తెలుసా? ఇప్పుడు నేర్చుకుంటా. నీకు తెలుసా? మీకు తెలుసా? అప్పు గారు మీకు తెలుసు, మన కుర్రోడికి తెలియదు. అమ్మా దేవుడు మత్స్య కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే చేప కడుపులో ఉండి. ఎందుకు చేప కడుపులోకి వెళ్ళాడు? చూడండి ఆ మాట. చూడండి ఆ మాట. దేవునికి మహిమ కలుగునుగా. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2, 3 వచనం. జాగ్రత్తగా వినాలి. మళ్ళీ పరిశ్రమ మీకు ఎగ్జామ్స్ ఉన్నది. చెప్తే అడుగుతుంది సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బాగుంది. ఖచ్చితంగా బాయ్ నువ్వు కూడా నోరు విరిచి చెప్పవలసిందే. నినివే పట్టణస్థుల దోషము ఆ. నా దృష్టికి ఘోరమాయను కనుక ఆ. నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి నినివే పట్టణము పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఆ. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా యుప్పకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు దేవుడు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడెక్కెను. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నినివే పట్టణానికి వెళ్ళు. ఇలా చూడాలి. మోషే ఎక్కడికి వెళ్ళి? రాజనగరు వెళ్ళి కొన్ని మీ బాటలో ఏమా పోగాడు వెళ్ళి అక్కడ పరిస్థితి బాగోలేదు, అక్కడ ప్రకటించు, మీరు దేవుని మాట వింటలేదు, దేవుడు ఉగ్రత మీ మీద రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయమని ఒక పాస్టర్ గారిని పంపితే ఒక పాస్టర్ గారు చెప్పాడు. ఎవరు? ఒక పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? చెప్పాలి. ఎవరు చెప్పారు? దేవుడు. మోషే, రాజేష్ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? పాస్టర్ గారికి చెప్పారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారు? ఆయనకి అనకుండా రాజనామం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? చెప్పాలా? తోగాడు అనమంటే ఎక్కడికి వెళ్ళాడు? తోగాడు ఎందుకు అన్నాడు? తోగాడు మనం సబ్బెడతా త్వరలో. అర్థమైందా? ముఖందారం అయిపోయిన తర్వాత తోగాడులో పెడతాం, తోగాడు అయిపోయిన తర్వాత కానవారలో పెడతాం. అర్థమైందా? ఇవన్నీ జరుగుతాయి. అందుకనే ఆ విషయం చెప్తున్నాను. సూర్యపేటలో కూడా పెడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, అతను చెప్పిన మాట వినలేదు. ఆ నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీకి పారిపోతున్నాడు. తర్షీకి పారిపోతున్నాడు. అక్కడ ఏం చేశాడు దేవుడు? అమ్మా ఏం చేశాడు? పారిపోతున్న వాడిని సముద్ర గర్భంలో తోసేసి చేప కడుపు చేప మింగేసేలాగా చేశాడు. అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడండి. చేప కడుపులో ఉండి పాతాళంలో వెళ్ళిపోయాను. ఏమన్నాడు ఇక్కడ? దేవునికి మహిమ కలుగునుగా. ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా
ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించును. నువ్వు కేకలే, యేసయ్యా కేకలే, దేవా కేకే. మెల్లిగా కాదు నువ్వు మాట్లాడేది. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా చేతులెత్తి నువ్వు కేకలేస్తే దేవుడి మనవారికి ఇచ్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. చెప్పిన మాట వినలేదు. దేవుడు ఏం చేశాడు? చేప కడుపును పొడిచాడు. అందులో చిక్కుబడిపోయి చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నాడు. బయట కూర్చున్నది వేరు, చేప పడుకుంటుంది వేరు. కాళ్ళు చేతులు పక్కన పెట్టుకుని మొక్కను మూల పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. అయ్యారు ఇంట్లో ఉంటాడు, తెలుసుకున్నాడు. తాను చేసిన తప్పేడు తెలుసుకున్నాడు. అయ్యా ఈ కురుబలు నన్ను చుట్టుకున్నాయి, ఈ దురాస్తుల్లో నేను ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించవా అని ప్రార్థన చేసుకున్నాడు అండి. 3వ వచనం చూడండి, 2వ అధ్యాయం 3వ వచనము. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, ఇక్కడేమన్నాడంటే చేప పడుకుంటున్నాను అనుకుంటుంది మనడు. సముద్రం గర్భంలోకి వెళ్ళిపోయిందను, ఈ తరంగాలు నన్ను చుట్టేస్తున్నాయి, ఈ నాచు నన్ను చుట్టేస్తుంది, నన్ను క్షమించదండి అని అక్కడ ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడు యోనా గారు? దేవుని మాట నివినే పట్టణం వెళ్ళమంటే దర్శించిపోతున్నాడు. అవునా? దేవుని మాట వింటే ఎంత గొప్పతనం తెలుసు. దేవుని మాట విని మనం చేస్తున్నాం, మన కార్యాలు ఎన్ని గొప్పగా జరుగుతున్నాయి. పల్లకడేవులో మనందరం ఆదివారం ఏం చేసాం? ఇక్కడ ముగ్గురుగా ప్రార్థన చేస్తాం. రాణి గారు వచ్చారు కదా ఆదివారం రాలేదు. మనందరం ఏం చేస్తాం? యేసురాజు గారితో సహా ముగ్గురుగా ఏం చేస్తాం? పల్లకడలో గ్రామంలో ఘనంగా జరిగించని గొలుసు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఎవరు నేర్పారు? దేవుడే. గెత్సెమనే తోటలో ముగ్గురిని పెట్టి గుంపులుగా పెట్టి ప్రార్థన చేయొచ్చు. కింద గుంపు ఉంది, పైన గుంపు ఉంది. ఆయన ఒంటరిగా గుంపులుగా ప్రార్థన చేయాలి. మనం గుంపులుగా ప్రార్థన చేశాం కాబట్టి అలాగే గుంపులుగా వాళ్ళెవరో మనం తెలియదు, మేమెవరో తెలియదు. ఎన్ని వందల మంది వచ్చారు? 1200, 1300 దాకా. మన ఎవరో తెలియదు, మన చుట్టాలు కాదు, మన బంధువులు కాదు, ముఖ పరిచయం కూడా లేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని లేవనెత్తుకుని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కార్యములు ఘనంగా జరగదంటే మనం ప్రార్థన చేస్తాం. ఘనంగా జరిపించుకోండి లేదా? తప్పకుండా ఘనంగా. ప్రార్థనే, మనుషులు కాదు, ప్రార్థనే కార్యం చేస్తారు. మనం ఏ కార్యం చేసినా ముగ్గురు ఉండి మనం ప్రార్థన చేస్తాం. ప్రియమైన సోదర సోదరా, ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఆయన మాట వింటున్నామా? ఆయన మాట, బైబిల్ ఉన్న మాట. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించు, కార్యాలు ఇచ్చినప్పుడు ప్రార్థించు, నీకు ఏవైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన. అదో పలకడే గ్రామాలకు తెలియదు, కానీ దేవుడికి తెలుసుకుని అనేక మంది అక్కడ వచ్చారు, పాల్గొన్నారు, మాట వినాలి. ఆయన కోరుకున్నదంటే నా మాట శ్రద్ధగా విను. ఏమి కోరుకుంటలేదు, నా మాట విను, నిన్ను సరి చేస్తాను, నేను బాగు చేస్తాను, నిన్ను అంతరం ఎక్కిస్తాను, అంతస్తులను పెడతాను. ఒకే ఒక పని. ఏం పని ఇది? ఆయన మాట వింటాడు. మాట వినకపోతే చూస్తాడు నిన్ను శ్రమలకి. అప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు. అప్పుడు ఎందుకు అప్పచెప్తే నీ మీద పక్కపోతావు కాదు, నీ ప్రేమతోనే నీ శ్రమలకి అప్పగిస్తాడు. నువ్వు తట్టుకునే శ్రమలు ఇస్తాడు తప్ప తట్టుకునే శ్రమలు కూడా
ఇవ్వడు. నువ్వు గ్రహించుకుని అయ్యా నేను చేసిన అపరాధం ఇయ్యా అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన ప్రార్థిస్తావో దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు, దేవుని మనవి వింటాడు. పాతాళములకు పోయిన నా మనవి నా కేకలో యెహోవా వినునని యోనా గారు సాక్ష్యం చెప్తున్నారు. అలాగే మన కేకలు కూడా ఆయన వింటారు. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. ఒకటి ఆయన మాట వినకపోతే శత్రువుగా అప్పగించేస్తాడు. రెండోది ఆయన మాట వినకపోతే కష్టాల్లోకి నెట్టేస్తాడు. మూడోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. శ్వాసమును కూడా పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ నాటుటకు శక్తివంతులవుతారు. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఇవన్నీ విశ్వాసం తాడు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవునికి మహిమ కలుగునగాక. పాపము నిన్ను ఆకర్షిస్తుందటండి. ఏం చేస్తుంది? దేవుని మాట వినకపోతే వాక్యం అనే డాల్ మీ దగ్గర ఉండవు. డాల్ అంటే ఇలా చక్రంలో ఉండవు. ఆ సినిమా చూసారా మీరు? ఇంటి రామారావు కత్తిద్దాం చూసారా? టీవీ చూస్తున్నారు కదా, అది విన్నప్పుడు మీరు టీవీ చూస్తున్నారు కదా. ఇక్కడ మానేండి. బైబిల్ మీద ప్రార్థన వాళ్ళు అంతమంది టీవీలోకి వెళ్ళిపోతే టీవీ చూస్తారని మాట మనకి రాకూడదు. అర్థమైందా? ఇక్కడ నుంచి ఏముండాలి? టీవీ చూడకూడదు. పాలగడంలో కట్టిన బైబిల్ మీద ప్రార్థన మందిరం వాళ్ళు స్వస్థత ప్రార్థన అందరూ అగ్రముఖం అండి. అంతమంది టీవీ దగ్గర కూర్చుంటారండి. వాళ్ళు వాళ్ళేం భక్తులండి అన్నమాట మనకి రాకూడదు. మనం చూసి వాళ్ళ భక్తి అండి, వాళ్ళ ప్రార్థన అండి, ఎప్పుడూ బైబిల్ అన్నట్టుకుంటాం. తర్వాత ఇంకో విషయం చెప్తాను. రేపు వచ్చి ఆదివారం నాడు మనకి ఎప్పుడు ఆరాధన మరి చెప్పాలి? 11:40. మీరు ఏం చేయాలి? 10:30 వచ్చే ముందు ఏం చేయాలి? మీరు ఎలా సిద్ధపడాలి? తలస్నానం చేసి నూతన అంటే ఉతికిన బట్టలు వేసుకోవాలి. ప్రతి చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ పట్టుకుని రావాలి. అర్థమైందా? బైబిల్ ఎక్కడ ఇలా పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఉందా లేదా? నీకుంది? నీకుందా? నీకుందమ్మా? ఓకే. ఆవిడకుందా? అబ్బు గారు ఎవరికి లేదో వాడు కొనుక్కోడు. తప్పనిసరిగా బైబిల్ ఉండాలి. నువ్వు కూడా శ్రీను యేసు నువ్వు కూడా ఏముండాలి? బైబిల్ పట్టుకుని. అలాగే నువ్వు కూడా ఆదివారం నాడు బైబిల్ పెట్టుకుని ప్రతి ఒక్కరు బైబిల్ అందరూ చూపించుకుంటూ రావాలి. నేను మందిరం కలుగుతాను. ప్రతి ఒక్కరు కూడా చేతిలో బైబిల్ ఉంటారు. మీరు చదువు రాదంటే బైబిల్ అంతా చదువు రాకపోయినా ఇదేంటిది? ఆయుధం, ఒక వెలుగు. మోషే చేతిలో కర్ర ఉంటుంది బైబిల్. మోషే చేతిలో కర్ర ఏం చేసింది చెప్పాలి? ఆకాశాన్ని తీర్చి ఆహారాన్ని, ఎర్ర సముద్రాన్ని, చేదని నీరుని స్పందన పడితే అలాంటి గొప్పది బైబిల్. మోషే చేతిలో కర్ర ఎటువంటిదో నీ చేతిలో ఉన్న బైబిల్ అలాంటిది. నువ్వు బైబిల్ చూపించి ఎర్ర సముద్రం చీరమంటే తీరేస్తుంది, బాగా చేస్తుంది. పలకేడులో చెరువు ఆరిపోమంటే ఆరిపోదు. మళ్ళీ నిండి చేసామంటే అంత గొప్పది. అమ్మా ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి.
ఏరమ్మా మీ దగ్గర ఉందా బైబిల్? ఉంటే పట్టుకుని రావాలి. అది దగ్గరే అని పట్టుకునే రావాలి. నీ ఎదురుగా మందిరం నీ కూర్చుంటే దగ్గర నీ ఎదురుగా ఉండాలి బైబిల్. నువ్వు చదివినా చదవకపోయినా పరిశుద్ధ గ్రంథం ప్రతి చేతిలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారము అక్కడ ఏం జరుగుతుంది? స్వస్థత ప్రార్థనలో జరుగుతుంది. రాత్రి మేము మాట్లాడుకున్నాం విజయరాజు గారు మేమని. రేపు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను అడిగాను, వచ్చే వారిని స్టార్ట్ చేసేద్దాం అన్నారు. స్టార్ట్ చేయాలంటే చిన్న ఆలోచన చేసుకుని కొన్ని పత్రికలు పుట్టి పెట్టాలని మేము ఆశపడ్డామండి. ఎలాగంటే కొన్ని కొటేషన్లు పెట్టాం. ఇంకా మీరు సలహాలిస్తే నేను దాంట్లోని పెడతా. జాగ్రత్త వినాలి. బైబిల్ మిషన్ స్వస్థత ప్రార్థన మందిరం ప్రతి మంగళవారము స్వస్థత ప్రార్థనలు జరుగును. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అందరికీ ఆశీర్వాద భోజనము కలదు. గమనిక ముఖ్య అంశాలు: 1, రోగులను స్వస్థపరచుటకు ప్రార్థనలు జరుగును. అర్థమైందా? ఏం చేయడానికి రోగస్తులు ఉన్నారు లేదా? 3 మంది ఉన్నారు. 3 మంది రోగంలో ఉన్నారు. రోగుల కొరకు, రోగుల స్వస్థపరచడం కొరకు ప్రార్థనలు జరుగుతుంది. 2వది, ఆర్థికమైన చిక్కుల్లో అంటే అప్పుల్లో ఉన్నవారికి విడుదల కొరకు ప్రార్థన జరుగుతుంది. చెప్పండి ఏంటి చెప్పాలి? రేపు పొద్దు మీరు అందరూ చెప్పాలి. ఏంటి అందరూ ఇలాంటి కాకరిస్తాం, ఇంటికి ఇవ్వాలి, మీకు మై కూడా కడతాం, బండికి మోసని ఇది తిప్ప అబ్బా. అర్థంగా దేవునికి మహిమ కలుగును గాక. 3వది, కుటుంబంలో సమాధానం కలుగుటకు ప్రార్థనలో. ప్రతి కుటుంబంలో ఏముంటాయి? యుద్ధాలు ఉంటాయి, గొడవలు, భార్య భర్తలకి గొడవలు, కొడుకులకి గొడవలు, అనాథములకి గొడవలు, మనశ్శాంతి గొడవలు. వారి కొరకు ప్రార్థన చేయబడుతుంది. పేపర్ ఉంటుంది అమ్మా. అలాగనే 4వది, చివరిది, దురాత్మల చేత, చేతబడుల చేత చిక్కుబడిన వారిని విడుదల కొరకు ప్రార్థన. మరి చాలామంది చేతబడులతో, దురాత్మ శక్తులతో బంద్ అయిపోయి రకరకాలుగా ఉంటున్నారు. వారిని కూడా విడుదల చేయడానికి ప్రార్థన. ప్రాముఖ్యంగా 4 ప్రార్థన. అలాగనే ప్రతి మంగళవారం, 2వ మంగళవారం, ప్రతి నెల 2వ మంగళవారం పలగడ గ్రామానికి గొప్ప దైవజనుడు, ప్రవచన వరము కలిగిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిషక్తులు బి శ్యామసుందర్ గారు మన మధ్యకు వచ్చి ప్రార్థన చేదురు. రండి, విడుదల పొందండి. అందరికీ మరణ. ఈ పాంప్లెట్ కొంచెం మేము ఒక 2-3 రోజుల్లో కొట్టించి మన పలకటి గ్రామం అంతా మరి ఎక్కడ సభలు పెడతామో అక్కడ అన్నింటికి పంచిపెట్టి ఈ కార్యక్రమం జరిగించుకుంటాం. వచ్చే మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మ. 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికీ ఏమంటుంది అక్కడ? ఆశీర్వాద విందు. ఆశీర్వాద విందు. ఎంతమంది వచ్చినా మళ్ళీ ఊరంతా వచ్చేసినా పెడతాం. అర్థమైందా? మళ్ళీ ఊరంతా వచ్చారనుకోండి పెడతాం. సమస్యలు దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఉండిందని దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. దేవుడు గొప్ప కార్యం చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మా తరపు కాదు. దీనితోటి విజయరాజు గారు కూడా, ఆయన కూడా పాత్ర ఉంది ఇందులో. మిమ్మల్ని అందరినీ ఒక పాత్రలాగా వాడుకుంటాడు దేవుడు. దేవుడు తన పనుల్లో ఒక్కొక్కరు ఒక పాత్రగా వాడు. ఒరిస్సా నుంచి వచ్చే పాస్టర్ గారికి, ఒరిస్సా మన భాష అర్థమవుతుంది కదా, మరి తెలుగులో చెప్పేవాడు ఒక అతను ఉన్నారు. దేవుడు విజయరాజు గారిని
సిద్ధపరిచాడు. ఆయన ఒక విశ్వాసిగా దేవుని మాటలు మనం అందించడానికి, తెలుగులో అందించడానికి ఆయన ఉంటారు. ప్రవచన వరం కలిగిన, అంటే ప్రవచనం అంటే ఏంటి? నీకు జరగబోయేది చెప్పడమే ప్రవచనం. దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు, దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడో చెప్పడమే ప్రవచనం. అలాంటి ప్రార్థనలు అక్కడ జరుగుతాయి. అనేక మంది రావడానికి సిద్ధపడతారు. దేవుడు ఘనంగా కార్యాన్ని జరిగించుకుంటారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మనం వింటున్నాం లేదా? పాలకేడలో మందిరం మనం కట్టాం లేదా? ఎవరిని రోబడకుండా కట్టాం, ఎవరిని ఏం అడగకుండా మనం కట్టాం. ఇన్ని వందల మందికి భోజనం పెట్టాం ఓ రోజు, ఎవరిని రోబడకుండా మనం పెట్టాం. ఎన్ని దేవుడు ఇచ్చినాయే. నా వైపు నుంచి ఎదురు జాబు. ప్రజలను అడిగితే కొద్ది కొద్దిగా ఇస్తారు, దేవుడు అడిగితే గోల్డ్ ఇస్తాడు. చూడండి, మీరు మిమ్మల్ని అడిగితే ఏమంతా 10 రూపాయలతో 100 ఎంతో 1000 ఎంతో, దేవుడిని అడిగితే 1000 రూపాయలు దేవుడు ఇస్తాడు. అందుకనే మనకి ఏం వచ్చినా సరే ఇతరులను అడగకూడదు, ఎవరిని అడగకూడదు. నేనైనా కాదు, నువ్వైనా సరే, నేనైనా సరే, నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్క ఉంటే అడగకూడదు, నీ ఎదురింటి వాళ్ళని అడగకూడదు. మోతరించి ప్రార్థన అంటే దేవుడు దేవా నాకు ఈరోజు అవసరం, రేపటికి నాకు అవసరం, ఒక 1000 రూపాయలు అవసరం, అది సాయం చేద్దంటే ఆ అప్పు తీరిపోవాలి, లేదా ఆ గండం గట్టెక్కాలి అని దేవుని దగ్గర మొదలు పెడితే 1000 రూపాయలు ఎలాగోలాగా దగ్గరికి వస్తారు. నేను ఒకసారి ప్రార్థన చేశాను కారు కోసం, ఈ కారు కాదు ఇంకో కారు. ఒక ఆవిడ దేనమ్మని మొన్నే చనిపోయింది. ఎంగిలి మితికిలి ఇలాగే అంత విశ్రాంతం. ఎవరికి రూపాయి ఎవరు అంటే దేవుని మైలుపడతారు. ఇప్పుడు విసనాలు అంటే ఏంటి? విసనాలు కూడా ఏం చేస్తాడు దేవుడు పేరుపించి, తమ్ముడు నన్ను కారు కొనుక్కోని ఏమన్నది? కారు కొనుక్కో తమ్ముడు, బండి మీద తిరుగుతావు. అప్పుడు చిన్న కారుని అమ్మేశాను, బండి మీద తిరిగివ్వండి. ఎండ తమ్ముడు, బండి మీద తిరుగుతూ కష్టం అవుతుంది కదా, కారు కొనుక్కో తమ్ముడు అన్న. నా దగ్గర రూపాయి లేదు, అంటే నీకు కొనుక్కుంటాను, నేను డబ్బులు లేవు కొనుక్కుంటాను అన్న. ఓ రోజు నేను ఇస్తాను తమ్ముడు అన్న. నువ్వు ఇచ్చినా నేను కొనుక్కోలేనాక ఎంత అమ్ముతుంది? 10,000 వస్తుంది, 25,000 వస్తుంది. కాబట్టి నేను ఎట్టుకోవాలి కదా అనుకుంటే 4-5 సార్లు అందాలి కొనుక్కు. ఏంటి అంత మళ్ళీ ఎలాగంటుంది? దేవుడైనా పేరుపిస్తున్నాడా అనిపించి సరే అక్క కొనుక్కుంటాను. అదో తమ్ముడు కారు చూసుకో, కారు ఎంత రేట్ అన్నా నీకు చేస్తాను, కారు ఎంత రేట్ అన్నా చేస్తాను. ఏంటి ఇలా ఉంది నిజానికి? వైజాగ్లో ఒక కారు చూశాను, ఏంటిది వ్యాగనార్. అంత ముందు నాకు ఏంటి వ్యాగనార్, 75,000 వ్యాగనార్. కారు రెడీ ఉంది 70,000 అక్క, 70,000 అక్క కారు. మరి ఏంటంటే అంటే తమ్ముడు నేను 50,000 ఇస్తాను, 50,000 ఉన్నాయి, 50,000 ఇస్తాను, 20 ఎక్కడ చూసుకుని తెచ్చే పెట్టాను. నిజమనుకుని సరే అన్నాను. బ్యాంక్కి వెళ్ళి అడావుడుగా 50,000 తెచ్చి నాకు ఇస్తే నువ్వు 20,000 తుల్లో మా అక్క మా సొంత ఇంకా ఒక విశ్వాసం 50,000 ఇచ్చింది నాకు కారు కొనుక్కోమని. వైజాగ్లో బండమ్మ 70,000, 20,000 తక్కువ అంటే తమ్ముడు 20,000 పంపిస్తానని మా అక్క ఎంత పంపిస్తుంది అండి. తమ్ముడు నేను పంపిస్తానని వెంటనే పంపించాను. 70,000 పెట్టుకుని బండి తెచ్చి కారు తెచ్చాక దైవాత్మ వెళ్ళిపోయినట్టుంది. వీరమ్మ అక్క నుంచి దైవాత్మ వెళ్ళిపోయినట్టుంది. అయ్యి బాబు 50,000 ఇచ్చేనా? 50,000 ఇచ్చి తమ్ముడు 50,000 ఇచ్చేస్తున్నారు, మా పిల్లల్లోనే నా 50,000 నాకు ఇచ్చేవా అని మొదలెట్టింది. అంటే ఈ విషయం ఏంటంటే అక్కడ ఆత్మ ఏం చేసింది?
వేరే మీద చేసి తీసుకో 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 ఇవ్వనోళ్ళ చేత కూడా ఇప్పించేసింది. దేవుడు ఏం చేస్తాడు, ఇవ్వనోళ్ళతో కూడా ఇప్పించేసి తర్వాత దైవాత్మ వెళ్ళిపోయాక అవి బాబు 50 ఇచ్చేసానా తమ్ముడు, మా ఆయన దిగ్గేస్తున్నాడు, నీ బావగారు దిగ్గేస్తున్నాడు, 50 ఇచ్చావా అని పట్టుకుంది. తర్వాత అక్కడే మళ్ళీ ఇచ్చేసానండి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే డబ్బులు ఎలా వస్తాయండి, ఇవ్వనోడు కూడా ఇస్తారు నీకు. ఎప్పుడైనా ఇవ్వనోడు కూడా పిసినారోడు కూడా అమ్మ తీసుకో పట్టుకెళ్ళి కార్యం చేసుకో అని సాయం చేసిన బాగా రాగా చేస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకు చెప్తున్నాను, నువ్వేం చేయాలి, ప్రార్థన. నువ్వు పక్కన వాళ్ళు అడగొద్దు, నీ ఎదురింటి వాళ్ళు అడగొద్దు, మోకరించి ప్రార్థించే కేకలే, ప్రభా యేసయ్య తండ్రి నాకు సాయం చేయి అంటే ఏదో రకంగా నీకు సాయం చేసేస్తాడు. నేను చూశాను దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన సోదరా, ఎప్పుడైతే ఆయన మాట వినలేదో వాక్యమైన డాల్ నీ దగ్గర ఉండదు. అంటే సాతాను చేసే బాణాలు ఎదిరించడానికి నీకు ఒక డాల్ ఇచ్చాడు. డాల్ అంటే ఇలా చక్రంలా ఉంటుంది, దాన్ని అడ్డు చేయడానికి. ఆ డాల్ నీకు ఉండదు, సాతానికి పాపానికి లొంగిపోతాం. పాపానికి లొంగిపోయి పాప ఊబిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన మాట విన్నాం. ప్రియమైన సోదరా, దేవుడి రోజు నీతో చెప్తున్న మాట, మనిషి అనే రాజు ఆయన మాట వినలేదు. ఎవరికి అప్పగించాడు? శత్రువు రాజులకి అప్పగిస్తే గురుజులతో కట్టి లాక్కిపోయాడు. అప్పుడు తెలుసుకున్నాడు, నన్ను క్షమించుతండ్రి బతుమారుకున్నాడు. రెండోది, యోనా గారు దేవుడు చెప్పిన మాట వినకుండా ఇంకో దేశానికి వెళ్ళిపోతున్నాడు. పట్టుకుని చేప కొడుకులో పెట్టి బుద్ధి చెప్పాడు. కష్టం తప్పించి అయ్యా నన్ను క్షమించుదండ్రి అని పశ్చాత్తాపడ్డాడు. యోనాను మళ్ళీ ఏం చేశాడు, 3 రోజులకి విడుదల చేశాడు. తర్వాత నువ్వు దేవుని మాట వినకపోతే దేవుని యొక్క డాల్ అంటే వాక్యం నీ దగ్గర ఉండదు. వాక్యం లేని వెంటనే నీ దగ్గర ఉంటుంది. సాధారణ బాణాలు నీ దగ్గరికి వస్తాయి. సాధారణ వల్ల మనం పడిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. అలాగనే అదే దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే, దేవుని మాట ఇవ్వకపోతే మనం 3 కార్యాలు చూసాం. ఒకటి, సాతానుకి అప్పచెప్తాడు, శత్రువుకి అప్పచెప్తాడు. 2, కష్టాలు నింపేస్తాడు. 3, సాతాను వేసే బాణాలకు నువ్వు లొంగిపోతావు, పాపానికి లొంగిపోతావు, వినకపోతావు. వింటే ఏం జరుగుతుంది చూడండి. కీర్తనలు 87వ కీర్తన 13వ అధ్యాయము, 87వ కీర్తన 13వ వచనము 16వ వచనం వరకు. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఎంత మేలు. అప్పుడు నేను వేగనమి అనగత్రొక్కెదను, వారి విరోధులను యెహోవా వారికి లొంగుదురు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనుదు నిన్ను తృప్తి పరచబడుదును. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో అయ్యో ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు ఎంత మేలు, నా మాట వింటే నీకు ఎంత మేలు. దేవుని మాట వింటే ఏం చెప్తుందంట, అప్పుడు నేను వేగిరమగే అంటే ఏం చేస్తాడంట, వేగిరమగే వారి శత్రువుల మీద పడి. వేగిరమగా ఏం చేస్తాడు దేవుడు, వారి శత్రువుల మీద. ఎవరి శత్రువుల మీద? మోషే గారు మీకు శత్రువులు ఉన్నారా? సాతానే శత్రువు, అంతే కదా. రాజేష్ శత్రువులు ఉన్నారా? మిత్రులా శత్రువులు లేరా? సాతానే మన శత్రువు ఉన్నారు. మన శత్రువుల మీద అంటే వ్యాఘ్రమ లేదంట.
మన ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. ఊళ్ళో కూడా ఎలా ఉంటారా, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగన్నా తప్పలు చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఆయన మాట మంచి గోధుమలతో అంటే మంచి పదార్థంతో పోషిస్తాడంట. శాస్త్రమైన ఆహారం ఎవరో తెలుగు భోజనం చేస్తాం. పంచ అంటారు కదండి, పంచభక్ష 2-3 ఐటమ్స్తో తినిపిలాగా చేస్తాడు. పప్పు ఉంటుంది, సారు ఉంటుంది, చట్నీ ఉంటుంది, అప్పడాలు ఉంటాయి. అమ్మా 4 రకాలు ఉంటాయి. అంటే అత్యధికంగా అంటే ఉన్నవాడు పోషిస్తాడు దేవుడు. వేరే ఏం చేస్తాం, కారు కాసుకుంటాం, అది ఇంటిసాప వేపుకుంటాం అంతే కదా. ఇంటిసాపలతో తాగుతూనే తినేస్తాం. కానీ దేవుడు మాట ఆడితే ఏం చేస్తాడంట, చారు పక్కన ఫ్రై ఉంటుంది, దొండకాయ ఎప్పుడో, బీరకాయ ఎప్పుడో, లేకపోతే చట్నీయో ఏదో ఒకటి ఉంటుంది. రకరకాలతో నిన్ను పోషిస్తాడు దేవుడు. ఇప్పుడంటే ఆయన మాట ఆలకిస్తాడు. ఆలకిస్తున్నావా? దేవుడికి మహిమ కలుగును కాక. మిమ్మల్ని స్టడీలో పెట్టాలని చాలా టైం పడుతుంది. ఏంటి ఆలకించాలి, ఎలా చూడాలి, పక్కకి చూడవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20-27 వచనం. దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా వారమగుదము, దేవుని ఇంకా మహిమ కలుగును కాక. తర్వాత వచ్చిన 21 మరియు మన ఏమి అడిగలను అది ఆయన వలన మనకు దొరుకును, దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా చూడండి, దేవుని మాట ఏంటంట, ఏది అడిగినా ఆయన వల్ల మనకి దొరుకుతుంది వింటే. ప్రియమైన సోదరు, నేను అలకడానికి మందిరం కట్టేటప్పుడు ₹1 లేదు. ₹1,00,000 కూడా అప్పు చేసి ఇచ్చాం. కానీ దేవుడిని అడుగుదాం, దేవుడు ఏం చేశాడు, అన్ని కూడా సమకూర్చాడు. రేపు మంగళవారం నాడు మనం జరిగింది 500 మంది అనుకున్నాం, కానీ 1000 మందికి వేసాం. ఎంతమందికి వేసాం? 1000 మందికి వేసాం. 80 కేజీలు 90 కేజీలు పలా వేసాం. 30 కేజీలు వైట్ రైస్, 50 కేజీలు వైట్ రైస్ వేసాం. అదేంటండి, 25 కేజీలు భర్త బట్టి మళ్ళీ 25 కేజీల భర్త మన దొరకగా రప్పించాడు. అందులో ఒక 5 కేజీలు మిగిలే 20 కేజీలు అంటే 45 కేజీలు వైట్ రైస్, 75-80 కేజీలేమో పలా. అంతైంది 75-45 ఎంత చెప్పాలి? 115 120 కేజీలు రైస్ అయింది. సమృద్ధిగా సరిపోయింది. పొలాలు ఇంత మిగలలేదు, పూర్తిగా సరిపోయింది. వైట్ రైస్ కొద్దిగా మిగిలింది, కొద్దిగా సాంబార్ కొద్దిగా మిగిలింది, కొద్దిగా. ఎందుకు ఈ మాట చెప్తాడు? ఏం అడిగితే అది దొరుకుతుంది. ఆయన మాట వింటే ఇక్కడ అన్నాడు, మరియు ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయనకి ఇష్టమైన చేసి ఉన్నాము కనుక మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు మనం ఏమడిగినా. ఇప్పుడు పలకడి మందిరము మరి ఆయన మాట విని చేస్తాం. ఏమడిగిన ఇస్తాడు, 100,000 మంది నడిపిస్తాడు.
మంగళవారం ఊరంతా పాల్గొంటుంది. అక్కడ బయట టెంట్లు వేయాలి, అనేక మంది ఆహారం వడ్డించాలి. మనం అంతా మీరు ఇక్కడ అయితే పిల్లలు వడ్డిస్తారు, అక్కడ పిల్లలు ఉండరు. ఎవరు వడ్డించాలి? మీరే అమ్మా, మీరే వండాలి, మీరే వడ్డించాలి, మీరే చివరిని తినాలి. మీరు ఎవరు తింటారు? లాస్ట్ని వడ్డించే వాళ్ళు ఎవరు లేరు, మీరే చేసుకోవాలి. అమ్మగారు చేసుకుంటారా? ఏమన్నా అలా చేయమంటారా? అది చేసుకుంటారు, చేసుకోండి. మేమేం ఇన్వాల్వ్మెంట్ అవ్వం, మీరే చేసుకోండి. వంట చేసేది ఉంటారు, వడ్డించింది మీరే. కేకలు వేయకూడదు వడ్డించేటప్పుడు. మనశ్శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏం చెప్పాను? దేవుడు ఉంటే ఎప్పుడు ఉంటాడో? మనం కామ్గా ఉంటేనే దేవుడు ఉంటాడు, మన అందరుగా ఉంటే దేవుడు ఉంటాడు. దేవుడు లేని మధ్యలో ఉన్న ఉంటే లేని ఉంటాడు. దేవుడు ఉండాలంటే మనం కామ్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. వడ్డించినప్పుడు మాకు తీసుకో, ఏం కావాలి? నువ్వు తెలుసుకున్నా సరే నువ్వు కేకలేయకూడదు. ఏంటి అర్థం? ఏంటి కేకలేస్తున్నావు అనకూడదు. అమ్మ ఏం కావాలి? సాంబారా చేస్తా. నీకు వైట్ అన్నం కావాలా? వేస్తాం. నువ్వు ఎంత కావుతాను అన్నట్టుగా చెప్పాలి తప్ప నువ్వు వడ్డించినప్పుడు కేకలేయటం, చిరాకు పడిపోతాం ఉండకూడదు. అంటే ఇప్పుడు వరకు మనకు తెలియదు కాబట్టి చెప్తున్నా. మనం సాధారణంగా ఏం చేస్తుంటా? చిరాకు వస్తుంటుంది, పని చేసి తీసుకొచ్చేసి గుండెలో పడగొట్టేసి ఏంటండి బకెట్లు దాబామని సౌండ్లు ఇచ్చేంత అలా ఉండకూడదు. అందులో ప్రశాంతంగా ఉండాలి, ఓర్చుకోవాలి. రకరకాల వాళ్ళు వస్తారు, రే గన్నం వెళ్ళటమ్మా, మంచిగా పెట్టరా, నీళ్ళు పెట్టరా అన్నా. నేను పని వండా నేను, నువ్వు అనకూడదు. అలాగండి తెస్తాను. అప్పుగారు ఇలా సాంబార్ పెట్టరా అని అప్పుగారు ఏమనాలి? తెస్తానండి. నీ పని ఉండమన్నా, నువ్వు నేను తెమ్మంటే పెట్టి నువ్వు తెచ్చుకో అనకూడదు. అర్థమైందా? అక్కడ ఫస్ట్ కూర్చోబెట్టి పెడతాం. పోదు ఎక్కువ జనం అవుతే నిలబడి ఎవరు కలుసుకుంటూ తీసేసుకుంటాడు. ఫస్ట్ ఏం చేస్తాం? మనం మందిరంలో కూర్చోబెట్టి అందరికి ఒప్పిడిగా పెడతాం. కంచాలు మా వస్తాయి, స్టీల్ కంచాలునే అమ్మా. ఆ కంచం మళ్ళీ ఏం చేయాలి? మీరు అడిగేసి కూర్చోబెట్టి. ఇది దేవుడు చేసే మీ పని. మీ పని అది, మా పని ఇక్కడ. మీ పని అలాగడేమో. ఇక్కడ మేము వడ్డేంతో మీరు భోజనం చేయండి, అక్కడ మీరు వడ్డించే మేము భోజనం చేస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఎన్నో కార్యాలు ఉన్నాయి దేవుడి మాట అంటే. రేపు వచ్చే మంగళవారం, మొదటి మంగళవారం అడిగారు మీరు రావాలి. కృపమ్మ గారు మీరు కూడా మొదటి ప్రార్థన మన అక్కడ జరగాలి, స్వస్థత ప్రార్థన. అదొందా? వస్తారా? సీదా తీసుకొస్తాడులే. 11 గంటలకి అన్ని బ్రష్ చేసుకుని రండి. 11 గంటలకి వచ్చి మొదటి ప్రార్థన మనం 7 ప్రార్థనలు చేద్దాం. మీరు, కృపమ్మ గారు, రాణి గారు, ఇంకా సోమవారం నుంచి 3 వస్తారు. 7 ప్రార్థనలు మనం స్టార్ట్ చేద్దాం. మొదలుపెట్టి అది ఆశీర్వాదంగా మారాలని దేవుడికి ప్రార్థన చేస్తాం. అమ్మా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఒక ప్రణాళిక జరిగాయి. యాక్చువల్గా సేవకులు తీసి ప్రార్థన చేద్దాం కూడా 20 మంది సార్. కానీ ఇప్పట్లో మన మీద యాంటీగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు అలా చేయలేం. మనమే సేవకులు, సైనికులు. సేవకులు కాదు, సైనికులు. మన సైనికులుగా మనమే ప్రార్థనలో చేద్దాం. అందువల్ల సేవకులకి లోన అసూయ ఉంటుంది, కానీ మనకు మాత్రం ఏమని పూర్ణ మనసులో మనం పూర్ణ ఆత్మతో మనం ప్రార్థన చేద్దాం. అమ్మా, మన ప్రతి మంగళవారం మహిమగా జరిగించు. 2వ మంగళవారం వరుస పాస్టర్ గారిని శ్యామ్ సుందర్ని బహుగా వాడుకో. అలాగే విజయరాజు గారిని
బహుగా వాడుకో, మేమందరం కలిసి నీ పని చేస్తాం. అలాగే శ్రీధర్ని కూడా బహుగా వాడు అని మనందరం ప్రార్థన చేద్దాం. ఆ రోజు వీళ్ళందరూ వింటారు, వస్తారు, చాలామంది వస్తారు. మనం ప్రార్థన మాత్రం చేద్దాం. అమ్మా ఇలా తీసుకురా, అమ్మగారు తీసుకొచ్చి మాకు అమ్మమ్మ గారిని 2:30-3 గంటలకి అయిపోతుంది, మనం వచ్చేయచ్చు. దేవుడి మాట వింటే ఏం జరుగుతుంది? ఒకటి, శాస్త్రమైన ఆహారంతో మనల్ని, మన శత్రువుల మీద ఆయన్ని అనగదొక్కుతాడు, మనల్ని విజయవంతంగా మారుతాడు. ఆయన మాట వింటే ఏం జరుగుతుంది? మనం ఏం అడిగినా ఆయన వలన మనకు దొరుకుతుంది. ఎవరి వల్ల దొరుకుతుంది? ఆయన వలన మనకు దొరుకుతుంది. మనం ఏం అడిగినా ఆయన వలన మనకు దొరుకుతుంది అని గొప్ప కార్యం మన పట్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ఉంది, సాక్ష్యం ఉన్న తర్వాత